प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం మపేక్షోయం ఆత్మబోధో విధీయతే. బోధస్యన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షైకసాధనం పాకస్య వహ్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాసే సతి కేవలం. స్వయం ప్రకాశతే యాత్మా మేఘాపాయేం అంశుమానివ. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్. భగవత్పాదులు వారు ఇక్కడ మన భవరోగానికి కారణాన్ని తెలియజేస్తూ పరిచ్ఛిన్న ఇవ, ఇతను వాస్తవానికి అపరిచ్ఛిన్నుడే, పరిపూర్ణుడైనా సరే అజ్ఞానం కారణం చేత పరిచ్ఛిన్నుడను అని అనుకుంటున్నాడు. ఆ విధంగా అవిద్య వల్ల పరిచ్ఛిన్నం, పరిచ్ఛిన్నం వల్ల నేను అపరిపూర్ణుడను అని అనుకోవడం, తద్వారా కామము, తద్వారా క్రోధము, తర్వాత లోభము ఇత్యాదులలో అతను ఇరుక్కుంటున్నాడు అని చెప్పి తత్ నాశే సతి, ఆ అజ్ఞానం గనక నశిస్తే కేవలః, ఇతను మళ్ళీ పూర్ణుడు అవ్వాల్సిన పనేమీ లేదు, అజ్ఞానం పోతూనే తన యొక్క యథాస్థితిని పొందుతాడు అని తెలియజేస్తూ, ఆ స్థితి ఎలాంటిది అంటే స్వయం ప్రకాశయతే ఆత్మా మేఘాపాయోం అంశుమానివ. ఎలాగైతే మేఘం తొలగుతూనే సూర్యుడు తనకు తానుగా ప్రకాశిస్తాడో, ఆత్మ కూడా తనకు తానుగా ప్రకాశమానం అవుతుంది. ఈ విషయాన్ని గడిచిన తరగతిలో మనం కొంతవరకు చూసాం. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అప్పుడు వీడు పూర్ణుడవుతాడు. అజ్ఞానం పోనంత వరకు పూర్ణత్వం వచ్చే అవకాశమే లేదు. దీన్ని మనం గడిచిన తరగతిలో చూసాం. నేను నాలో ఉన్నటువంటి అపూర్ణత్వాన్ని సహించలేకపోతున్నాను. అంటే అపూర్ణత్వం అన్నది నా స్వభావం కాదు. ఇది ఒకటి. నా స్వరూపం అసంపూర్ణం కానప్పుడు దానికి విరుద్ధంగా ఏదో అయి ఉండాలి. నేను దేనినైతే తట్టుకోలేకపోతున్నానో తద్విరుద్ధమైనది నా స్వభావం అయి ఉంటుంది. నేను అపరిపూర్ణుడను అన్నది నేను సహించలేకపోతున్నాను, దానిని అత్యంత ద్వేషిస్తున్నాను అంటే నా స్వభావం దానికి విరుద్ధమైనదేదో అయి ఉంటుంది.
ఆ స్వభావం ఏమిటి అంటే అది పూర్ణ స్వభావం. వీడు అజ్ఞానం కారణంగా అపరిపూర్ణత్వం గురించి, ఆ పరిపూర్ణత్వం గురించి తెలుసుకోలేకపోతున్నాడు అని మనం చూసాం. ఆ పూర్ణత్వాన్ని తెలుసుకోవడమే మోక్షం. ఈ విషయాన్ని గడిచిన తరగతిలో మనం చూసాం. మోక్షం అంటే ఏదో ప్రత్యేకమైన స్థితి అనేమి ఉండదండి. చాలామంది నేను మోక్షాన్ని పొందాను అని చెప్పుకోవడం కోసం ఏదో ప్రత్యేకమైన పనులు ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాడేదో కాసేపు సమాధిలోకి వెళ్ళినట్టుగా నిజంగా వెళ్ళాడో లేదో తెలీదు. ఆ పోయేదేదో శాశ్వత సమాధిలోకి వెళ్తే మళ్ళీ బేనుకోడు, కాబట్టి హాయిగానే ఉంటుంది. కానీ వాడి తాపత్రయం ఏమిటి అంటే అవతలి వారు వీడికి మోక్షం వచ్చింది అని గుర్తించాలి. అలా అనుకుంటూ ఉంటాడు. కానీ శాస్త్రం ప్రకారం నువ్వు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళినా సరే మీరు ముక్తులు కారు అని అంటుంది. అదేమిటో మనం ఈరోజు చూస్తాం. నిర్వికల్ప సమాధి అన్నది అత్యంత చిట్ట చివరి సమాధి. అష్టాంగ యోగంలో పతంజలి చెప్పినటువంటి ఆ చిట్ట చివరి సమాధిని, ఆ నిర్వికల్ప సమాధిని మీరు చేరుకున్నా సరే అందులో మీ ముఖం ఆనందంగా కనిపిస్తున్నా అయినా కూడా అదేదో దుఃఖమైనటువంటి మనస్సుని అధిగమించడం వల్ల తాత్కాలికంగా వచ్చినటువంటి ఆనందమే అది తప్ప మనస్సు జ్ఞానపూర్ణమై ఆ జ్ఞానాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితి కాదు. దాన్ని వేదాంతం ఒప్పుకోదు. ఆ స్థితి వచ్చినా సరే నువ్వు ఇంకా సంసారివే అని అంటుంది. ఈ వేదాంతం చెప్తున్నది దీన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. ప్రత్యేకించి ఈ యోగా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ మాటలు నచ్చవు. కానీ సతార్కికంగా చూసినప్పుడు ఇది నిరూపించవచ్చు. ఆ విధంగా చెప్పిన తర్వాత శాస్త్రం ఏమంటుంది అంటే జ్ఞాని అన్నవాడు చాలా సాధారణంగానే ఉండొచ్చు, ఆయన ఏ విధంగానైనా ఉండొచ్చు. కానీ సాధారణంగానే ఉన్నాడు కాబట్టి ఆయన జ్ఞాని కాదు అని అనడానికి లేదు. సాధారణంగా ఉంటే మరి ఆయన ప్రత్యేకత ఏమిటండి అని మీరు అడగచ్చు. మీరు గనక ఒక విషయం వచ్చినప్పుడు ఏదో ఆహా అంటూ ఆనందపడతారు. ఆ విషయం గనక లేకపోతే ఆ వెలితి మీలో కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. కానీ జ్ఞాని విషయంలో అలా కాదు. ఒక వస్తువు ఉన్నా ఆయన ఆనందపడతాడు, లేకపోయినా సరే ఆయన ఆనందంలో మార్పు ఏమీ ఉండదు. ఆయనకి వెలితి అని అనిపించదు. వెలితి అంటే ఏమిటి? ఇప్పుడు నా రుమాల్ నా దగ్గర లేదు అని అనుకోండి. అలా అన్నప్పుడు నేనేమంటున్నాను అంటే రుమాలు లేకుండా నేను పూర్ణుడను కాను అని అనుకుంటున్నాను. ఆ జేబు రుమాలు ఉన్నప్పుడు నేను పూర్ణుడను అని అనుకుంటున్నాను అంటే అది లేనప్పుడు నేను అపూర్ణుడనే అని అనుకుంటున్నాను. కానీ జ్ఞాని తన సహజ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి వెలితి అన్నదేది ఉండదు. అది చాలా గొప్ప స్థితి. దాన్నే బృహదారణ్యక ఉపనిషత్తు ఏమిటి అంటుంది అంటే యతో హి మహిమా బ్రాహ్మణస్య. ఇదే బ్రాహ్మణుడి యొక్క మహిమ. అంటే ఆ స్థితి వచ్చినప్పుడే ఎవరైనా సరే బ్రాహ్మణుడి కింద లెక్క పెట్టాలి. అప్పటిదాకా అందరూ కూడా ఏదో నామకే వాస్తే బ్రాహ్మణులే. అదృష్టవశాత్తు ఏదో బ్రాహ్మణ పుట్టుక పుట్టాం, అంతేగాని దురదృష్టం ఏమిటి అంటే ఆ బ్రాహ్మణ పుట్టకు పుట్టినా సరే శాస్త్రం అంటే ఏమిటో వాడికి తెలియదు. ఆ విధంగా నిజమైనటువంటి బ్రాహ్మణుడు ఎవరు అంటే ఎవరి దగ్గరైతే వెలితి లేకుండా వెలితి కనిపించదో అంటే నేను పూర్ణుడను అని తెలుసుకుంటాడో ఆ విధంగా మనం ఈ విషయం ఇక్కడతో ముగిద్దాం. తర్వాత ఏమిటి అంటే స్వయం ప్రకాశతే
ఆత్మ. ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తుంది. ఇక్కడ కొంచెం పారిభాషిక పదాలు వాడి చెప్పడం జరుగుతుంది, సాంకేతిక పరంగా ఉంటుంది. దీన్ని విడమరిచి చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. సాధారణంగా అర్థం అవుతుంది. ఒకవేళ గనక అర్థం కాకపోతే అప్పుడు మీరేం చేయాలి? మళ్ళీ దీన్ని 2-3 సార్లు ఈ ప్రసంగాన్ని వినాలి. మొదటి రోజున మనం చెప్పుకున్నాం, మనకు 2 జ్ఞానాలు ఉంటాయి అని. ఒకటి స్వరూప జ్ఞానం, రెండవది వృత్తి జ్ఞానం. స్వరూప జ్ఞానం అన్నది శాశ్వత జ్ఞానం, దాంతో ఏ సమస్య లేదు, అది అజన్య జ్ఞానం. కానీ వృత్తి జ్ఞానం అన్నది ఒకానొక సమయంలో జన్మిస్తుంది, కాబట్టి అది జన్య జ్ఞానం. అక్కడ ఉదాహరణగా ఏ వస్తువు అయితే, ఏదో ఇలా గ్లాస్ ఆకార వృత్తి, కానీ గ్లాస్ ఆకార వృత్తి, చెంచాకార వృత్తి అంటే బాగుండదు, కానీ శాస్త్రం వాడిన పదాలనే వాడదాం. ఘటాకార వృత్తి. ఈ ఘటాకార వృత్తి అన్నప్పుడు ఘటానికి సంబంధించిన ఆలోచనలలో మార్పు. వృత్తి అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? థాట్ మాడిఫికేషన్. ఇది మళ్ళీ మీరు మర్చిపోయారంటే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టు ఉంటుంది. వృత్తి అన్నప్పుడు దాన్ని మీరు మర్చిపోకూడదు. ఇదేదో ఆక్యుపేషన్ అన్నది కాదు, ఇది మనం తెలుగులో వాడేటువంటి వృత్తి కాదు, ఇది వేదాంత వృత్తి. ఒక వస్తువుని చూస్తూనే మనసులో ఒక వికారం, ఆలోచనలలో వికారం చెంది, ఆ వికారం చెందుతూనే ఆ నిర్గుణ చైతన్యం దాని మీద పడి ఆ వస్తువునంతటినీ కూడా ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకి ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు కన్ను చూస్తే సరిపోదు, నా కన్ను బాగానే చూస్తోంది, బాగానే కనపడుతోంది, కానీ దాని మీద కాంతి గనక ప్రసరించకపోతే ఆ గ్లాసు అని నాకు తెలియదు. గ్లాసును చూసినంత మాత్రాన తెలియదు, దాని మీద ప్రకాశం కూడా పడాలి. అలాగే వృత్తిగా ఉంటే మీకు ఏమీ అవదు. వృత్తి ప్లస్ ప్రతిబింబ చైతన్యం, ఆ నిర్గుణ చైతన్యం అలా తాత్కాలికంగా ఆ గ్లాస్ ఆకారాన్ని ధరించి ఆ తర్వాత దాన్ని జ్ఞానము. గ్లాస్ అయితే గ్లాసు, లేకపోతే ఘటమైతే ఘట జ్ఞానం. ఒక వస్తువుని చూశాను అని అన్నప్పుడు ఆ వస్తువు మరియు ప్రకాశం 2 ఉన్నప్పుడే అది జరుగుతుంది. కానీ సాధారణంగా మనం ఏం చేస్తుంటాం అంటే ఆ ప్రకాశాన్ని గుర్తించం. ప్రతి వస్తువు తెలియబడుతోంది, ప్రత్యేకించి కంటి ద్వారా చూస్తే తెలియబడుతున్నటువంటి వస్తువులన్నింటికీ కూడా ఖచ్చితంగా అక్కడ ప్రకాశం ఉండి తీరాలి. కానీ మనకి చూడడానికి ఏవి సహకరిస్తున్నాయో అంటే అన్ని విషయాలని చెప్తాం, కానీ ఆ ప్రకాశం గురించి చెప్పం. ఆ ఆలోచనే రాదు. ఆ ఆలోచన రావాలన్నా కూడా, ఆ ఆలోచనలు పుట్టాలన్నా కూడా తాత్కాలికంగా ఆ నిర్గుణ చైతన్యం దాని మీద ప్రతిబింబించాలి. ఆ విధంగా ప్రతిబింబించిన చైతన్యం 2 ఉన్నాయి. ఇందులో 2 పదాలు, వృత్తి, ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం అంటే గుర్తుంది కదా, భగవద్గీతలో మనం చూసాం. ఆర్సి అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆ విధంగా ఇక్కడ వృత్తి, ప్రతిబింబ చైతన్యం అవి ఉన్నాయి. వృత్తి ఏం చేస్తోంది? ప్రతిబింబ చైతన్యం ఏం చేస్తోంది? మనం ఈ గ్లాసు విషయాన్ని తీసుకున్నప్పుడు వృత్తి తన పని చేస్తోంది, ప్రకాశము తన పని చేస్తోంది, అలాగే కన్ను కూడా తన పని చేస్తోంది. ఈ గ్లాసు తెలియాలి అంటే ప్రకాశం కావాలి, కన్ను కావాలి. ప్రకాశం ఏం చేస్తోంది అంటే ఈ వస్తువునంతటినీ కూడా ప్రకాశింపజేస్తోంది. ప్రకాశింపచేస్తే నా కన్ను ఇది ఒక గ్లాసు అని తెలుసుకుంటోంది. అంటే అప్పటిదాకా ఈ విషయం పట్ల ఉన్నటువంటి అజ్ఞానం పోయింది. ఈ వస్తువు ఏమిటో నాకు తెలియలేదు, చీకట్లో ఉన్నప్పుడు అది తెలియలేదు. కానీ దాన్ని ప్రకాశంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆ ప్రకాశం దాని మీద పడి ఇది గ్లాసు అని ఒక దృఢమైనటువంటి జ్ఞానం నాకు కలిగింది. అంటే
దాని యొక్క అజ్ఞానం పోయింది. ఈ వృత్తి అజ్ఞానాన్ని తొలగిస్తోంది. ఇప్పుడు ఘటాకార వృత్తి అని తీసుకుందాం. ఘటాకార వృత్తి అంటే ఘటం వ్యాప్య, అంటే ఘటాన్ని పూర్తిగా వ్యాపించి ఘట విషయక అజ్ఞానం నాశయతి. అప్పటిదాకా ఉన్నటువంటి ఘట విషయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అది పోగొట్టుతుంది. ఈ ప్రతిబింబ చైతన్యం ఏం చేస్తోంది అంటే, ప్రతిబింబ చైతన్యం ఘటం వ్యాప్య ఘటం ప్రకాశయతి. ఈ రెండూ జరిగినప్పుడే ఒక విషయం మనకు తెలుస్తుంది. శబ్దస్పర్శాదులకు సంబంధించిన ఏ జ్ఞానమైనా సరే ఈ రెండు పనులు ఉన్నప్పుడే ఆ జ్ఞానం మనకి కలుగుతుంది. అంటే ఆ నిర్గుణ చైతన్యం ఆ వస్తువుని ప్రకాశింపచేస్తే ఈ వృత్తి దానిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. దానితో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. దాన్నే మనం జ్ఞానం అని అంటున్నాం. నాకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చింది అంటే అర్థం ఏమిటి? ఆ ప్రతిబింబ చైతన్యం తాత్కాలికంగా శబ్దాత్మకమైనటువంటి స్వరూపాన్ని ధరించి వృత్తి అంటే ఆలోచన ఆ మీ అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అప్పుడు నాకు జ్ఞానం వచ్చింది అని అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే జ్ఞానము అని అన్నప్పుడు వృత్తి ద్వారా అజ్ఞాన నిర్మూలనము, ప్రతిబింబ చైతన్యం ద్వారా వస్తు ప్రకాశము. అయితే ఇప్పుడు మనం ఆ గ్లాసాకార వృత్తి ఘటాకార వృత్తిని వదిలేసి ఆత్మాకార వృత్తి దగ్గరికి రావాలి. ఆత్మజ్ఞానము, ఆత్మబోధ అది వృత్తి జ్ఞానమే అని చెప్పాను. ఆత్మబోధ కూడా వృత్తి జ్ఞానము అని చెప్పుకున్నాం. ఏ వృత్తి అంటే అహం పూర్ణః, అహం బ్రహ్మాస్మి. ఇక్కడ వృత్తి అని దీన్ని ఎందుకు అంటున్నారు అంటే ఇది కూడా జన్మించింది. ఇది జన్మించినటువంటి జ్ఞానం. అంతేగాని పుడుతూనే ఎవరు కూడా నేను పూర్ణ జ్ఞానిని అని అనలేదు. పుడుతూనే ఏడవడమే తప్ప ఇలా ఎవడో అనలేదు. మీరు జీవుడు అని అనడానికి నిదర్శనం ఏమిటి అంటే పుట్టంగానే ఏడిచారు. ఏడవడం అన్నది జీవుడి యొక్క లక్షణం. కాబట్టి అహం బ్రహ్మ అన్నది ఎవరికీ తెలియదు. కొంత వయసు వచ్చాక ఈ గొడవలన్నీ చూసి ఇదంతా ఏమిటి, అసలు నేనెవరు, ఆ విధంగా మీరెవరో గురువు గారి దగ్గరికి వెళితే అప్పుడు ఆ గురువు గారు ఏమంటారు, తత్వం అసి. అలా అన్నప్పుడు మీరేమనాలి, అహం బ్రహ్మాస్మి అని అనాలి. అంతేగాని ఆయన తత్వమసి అంటే మీరు కూడా తత్వమసి అని అనకూడదు. అంటే ఒక గురువు చెప్పడం అన్నది కాలంలో వచ్చింది కాబట్టి అది వృత్తి. నాకు ఆ జ్ఞానం కలిగింది కాబట్టి ఇక్కడ కూడా వృత్తి అనేది ఉండాలి. ఆ ప్రతిబింబ చైతన్యం కూడా ఉండాలి. ఇప్పుడు వృత్తి ఏం చేస్తోంది, అహం బ్రహ్మాస్మి అన్న వృత్తి ఘటాకార వృత్తి ఘటం వ్యాప్య ఘట విషయక అజ్ఞానం నాశయతి. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అన్నది అఖండాకార వృత్తి. ఈ వృత్తి ఏం చేస్తోంది అంటే ఆత్మన్ వ్యాప్య ఆత్మ విషయక అజ్ఞానం నాశయతి. బాగానే ఉన్నదండి. వృత్తి చేయాల్సిన పని అది బ్రహ్మాండంగా చేసింది. మరి ప్రతిబింబ చైతన్యం దాన్ని ప్రకాశించాలి కదా. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఆ ప్రతిబింబ చైతన్యం దేనిని ప్రకాశింపజేస్తుంది? ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సంశయం. ఘట విషయంలో ప్రతిబింబ చైతన్యం ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది. ఇక్కడ ఆత్మ విషయంలో వృత్తి తన పని చేస్తోంది. మరి ప్రతిబింబ చైతన్యం ఏం చేస్తోంది? ఇక్కడ అది ఏమీ చేయదు. అది అలా ఉంటుంది అంతే. ఘటం విషయంలో ఘటము జడ పదార్థం కాబట్టి దాన్ని ప్రకాశింపజేయాలి. అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సూర్యుడిని చూపించాలి అంటే ఆయన విషయంలో ఇంకో దానితో పని లేదు. ఆయన స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడిని చూపించాలి అంటే టార్చ్ లైట్ వేయాల్సిన పని లేదు. ఇంత చెప్పిన తర్వాత ఈ ప్రతిబింబ చైతన్యం ఆత్మను ప్రకాశింపజేస్తుంది అని నేను చెప్పాను అనుకోండి.
నాయనా నువ్వు చెప్పింది చాలు, వేదాంతానికి నువ్వు పనికిరావు అని అంటారు. ఎందుకంటే ప్రతిబింబము అన్నప్పుడే అది బింబము మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిబింబ చైతన్యం దాన్ని ఏమీ చెయ్యదు, అలా ఉంటుందంతే. ఇక్కడ స్వయం ప్రకాశయతే ఆత్మ అంటే అది కథ. మామూలుగా అయితే ఇంత కథ చెప్పరు, కానీ ఇది అధ్యయనం కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఎక్కడైనా సరే మీరు స్వయం ప్రకాశక ఆత్మ అని అన్నప్పుడు ఇదంతా మీకు గుర్తు రావాలి. అంతేగాని ఆత్మ అనేది ఒకటి ఉన్నది, అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది అలా అని కాదు. ప్రతి ఎరుకలోనూ ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అదేదో XYZ కాదండి, అది మీ స్వరూపం. కాబట్టి ఇక్కడ ఆత్మ బింబ చైతన్యం కాబట్టి ప్రతిబింబ చైతన్యం దాన్ని ప్రకాశించే అవకాశము అవసరము లేదు. ఇప్పుడు సూర్యుడి ముందు ట్యూబ్లైట్ వెలిగించారనుకోండి, ట్యూబ్లైట్ వెలుగుతుంది, కానీ ఈ ట్యూబ్లైట్ వెలుగు సూర్యుడిని ఏమీ ప్రకాశింపజాలదు. అలాగే సూర్యుడు వెలుతురులో ఈ ట్యూబ్లైట్ వెలుతురు కూడా కనపడదు. ఆ విధంగా ప్రతిబింబ చైతన్యంతో అక్కడ పని లేదు అని చెప్పడం కోసం ఇక్కడ ఆచార్యులు వారు స్వయం ప్రకాశయతే అని అన్నారు. దీన్నే ఉపనిషత్తుల్లో తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఓ పరమాత్మ, నువ్వు ప్రకాశిస్తూ ఉంటే ఈ జగత్తు అంతా కూడా ప్రకాశిస్తోంది అంటూ హారతి ఇచ్చినప్పుడు ఆ మంత్రం చదువుతూ ఉంటారు. అలా చెప్పిన తర్వాత ఇంకో విషయం కూడా ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఒక అభ్యంతరాన్ని ఈ యోగా పార్టీ వాళ్ళందరూ కూడా లేవనెత్తుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే, ఆత్మ స్వయం ప్రకాశం కదా, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మను తెలుసుకునేందుకు మనసుతో పని లేదు అని అంటారు. కాబట్టి ట్రాన్సెండింగ్ ద మైండ్ ఈజ్ ద ఓన్లీ ద వే అని వాళ్ళు అంటూ ఉంటారు. అలా కొత్త వాదాన్ని ఒకటి లేవనెత్తుతారు. అందుకోసమే మీరు ట్రాన్సెండెంట్, ఈ డెంటల్ మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే దీనివల్లే వస్తాయి. అలాగా ట్రాన్సెండింగ్ మైండ్ వలన మనసుకి కొంత ప్రశాంతత వస్తుంది. దాన్ని మనం కొట్టిపారేయాల్సిన పని లేదు. మనసుని అతిక్రమిస్తే కొంత ప్రశాంతత వస్తుంది, దాన్ని ఎవరు కూడా కాదనరు. కానీ దానివల్లే మోక్షం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది అంటే మాత్రం దాన్ని స్వీకరించాం. వాళ్ళు చెప్పే లాజిక్ ఏమిటి అంటే, ఆత్మ స్వయం ప్రకాశం, అక్కడ మనసుతో పని లేదు, కాబట్టి మనస్సుని పోగొట్టుకోవడమే మార్గము, అప్పుడే అది నీకు తెలుస్తుంది. ఇప్పుడు సూర్యుడు తనకు తానుగా ప్రకాశిస్తాడు కదా, ట్యూబ్లైట్ని వదిలేయండి అన్నట్టుగా ఆ లాజిక్ వింటూ ఉంటే బాగానే ఉంటుంది కదండి, బాగానే అనిపిస్తుంది. ఏం లాజిక్ అండి అని అంటారు. ఇదే పెద్ద తలనొప్పి అండి. మనసు వల్లే నేను గ్రహించలేకపోతున్నాను, మనసే పెద్ద తలనొప్పి అని అంటారు. కానీ వేదాంతం దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే మనసు పోవడం అన్నది మీరు పోయేంత వరకు జరగదు. ఇంకా లోతుగా గనక వెళితే మీరు పోయినా సరే మనసు మాత్రం పోదు. స్థూలదేహం పోతుందేమో కానీ సూక్ష్మదేహం పోదు. లేదండి, మనసు పోయినప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది అంటే ప్రతిరోజు నిద్రలో తాత్కాలికంగా మనస్సు పోతోంది, మనస్సు లయిస్తోంది. అప్పుడు మీకు ఏమైనా జ్ఞానం వచ్చిందా? అప్పుడు మీరు ఆత్మజ్ఞానిగా ఎందుకు లేవడం లేదు? ఒక బుద్ధుడు అదేదో చెట్టు కింద కూర్చుని లేచేసరికి జ్ఞానిగా అయినట్టు మీరు బెడ్రూమ్లోంచి బుద్ధుడుగా ఎందుకు బయటకు రావట్లేదు? బుద్ధువుగా ఎందుకు బయటకు వస్తున్నారు? అంటే ఇక్కడ ఏమిటి, మనస్సు పోవడం రావడం దానితో పెద్దగా పని లేదు, ఆ సంబంధం ఇక్కడ లేదు. కానీ వాళ్ళు అవగాహన లేక ఆ విధంగా అనుకుంటూ ఉంటారు.
వాళ్ళు అనుకునేది ఏమిటి అంటే ప్రపంచ విషయాలు తెలియడానికి మనస్సు కావాలి, కానీ ఆత్మను తెలుసుకునేందుకు గాను మనసు అక్కర్లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆత్మను తెలుసుకోవడానికి కూడా మనసు కావాలి. ఎలాగంటే తెలుసుకోవాలంటే వృత్తి కావాలి. ఇక్కడ ఆ వృత్తి మాత్రమే అజ్ఞానాన్ని నశింపజేస్తోంది. నాకు ఆత్మ విషయంలో అజ్ఞానం ఉంది అంటే ఆ అజ్ఞానాన్ని తీసేయడానికి ఒక వృత్తి కావాలి. ఆ వృత్తి అన్నప్పుడు ఆలోచన అని మనం చూసాం. ఆ ఆలోచన అన్నది ఎక్కడ పుడుతోంది? దేహంలో పుడుతోందా? మనసులో పుడుతోందా? ఎంత మూర్ఖుడైనా సరే నా దేహంలో చాలా ఆలోచనలు ఉన్నాయి అని అంటాడా? నా మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అని అంటాడే కానీ దేహంలో అని అండు. కాబట్టి ఏ ఆలోచనలలో వికారమైనా సరే అది మనసులోనే జరగాలి. అప్పుడు మీకు మనసు కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఇది జ్ఞానం. జ్ఞానానికి ప్రమాణం కావాలి. ప్రమాణం పని చెయ్యాలి అంటే మనసు కావాలి. మామూలు మనసు కూడా కాదు. ప్రపంచంలో జాగరూకతతో ఉన్న మనసు కంటే ఎక్కువ జాగరూకతతో ఉన్నటువంటి మనసు కావాలి. అందుకోసమే మా గురువుగారు అంటూ ఉండేవారు, వారు ఏమనేవారంటే వీ డోంట్ నీడ్ మైండ్ కాదండి, వీ నీడ్ ప్రాపర్ మైండ్ అని అంటూ ఉండేవారు. నో మైండ్ కాదు, ప్రాపర్ మైండ్ కావాలి అని అన్నది సరి అయినది. ప్రాపర్ మైండ్ కావాలి. సరి అయిన ఆలోచన లేని స్థితి. ఇప్పుడు గాఢ నిద్రలో ఆలోచనలు రావడం లేదు. అలా రానంత మాత్రాన ఏం ఒరిగింది? ఆ విచారణ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ ఒడుదురుకులను తట్టుకునే మనస్సు కావాలి. కాబట్టి శాస్త్రాన్ని చదవాలన్నా, గురూపదేశం ఆచరించాలన్నా కూడా, ఏం చేయాలన్నా కూడా ఒక ఆలోచన, మార్పు రావాలన్నా కూడా మనసు కావాలి. కాబట్టి మనసును ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ ఆత్మ స్వయం ప్రకాశం అంటే మళ్ళీ ఒక ప్రశ్న. ఆయన ఉదాహరణ చెప్పారు, నేను దాన్ని ప్రశ్నగా అడుగుతున్నాను. ఆత్మ స్వయం ప్రకాశం ఎప్పుడు? శ్రవణానికి ముందా, శ్రవణానికి తర్వాత? ఎప్పుడు స్వయం ప్రకాశమే. అయితే స్వయం ప్రకాశమైనటువంటి ఆ స్వరూపం నాది. అజ్ఞానం అనేటువంటి మేఘం ఆవరించడం వల్ల జీవుడిగా నేను అలా అనుకుంటున్నాను. అంటే అయ్యో ఆత్మ డల్ అయిపోయింది అని అనుకుంటున్నాను. అయితే మన ఇంట్లో చిన్న పిల్లవాడు ఇవాళ సూర్యుడు డల్లుగా కనబడుతున్నాడు అని అంటాడు. మొన్నటి అంత ప్రకాశం లేదు, డల్లుగా ఉన్నాడు అని ఆ విధంగా నేను కూడా అనుకుంటున్నాను. జీవుడిగా ఉండడం వల్ల ఈ విధంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, నేను సంతోషంగా లేను అని అనుకుంటున్నాను. కానీ ఇదంతా నా కర్మ కర్మ అని అనుకుంటున్నాను. దాన్ని ఇక్కడ ఆచార్యుల వారు ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఆ నేను అని చెప్పినది ఎప్పుడూ కూడా పూర్ణ స్వభావమే. అది మనందరికీ తెలుసు. కానీ దాని తర్వాత ఏదో ఒకటి చేరుస్తూ ఉంటాం. అక్కడే సమస్య వస్తుంది. నేను అన్నంత వరకు పర్వాలేదు, నేను దుఃఖంగా ఉన్నాను, నేను అజ్ఞానంగా ఉన్నాను, నేను అది, నేను ఇది అని అంటూ ఉంటాం. అలా అజ్ఞానం వల్ల ఆ విధంగా అనిపిస్తోంది. మేఘాపాయే అంశుమానివ. ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఎలా అవుతుంది అంటే మేఘం తొలగుతూనే సూర్యుడు తనంతట తాను ప్రకాశిస్తున్నట్టుగా. అంశుమాన్ అంటే రశ్మి కలిగిన వాడు, అనేక కిరణములు కలిగినటువంటి వాడు. అక్కడ సూర్యుడు యొక్క ఉదాహరణ తీసుకున్నారు. సూర్యుడు స్వయం ప్రకాశకుడు. దాంట్లో ఎవరికీ సందేహం ఉండదు. రాత్రిపూట నేను సూర్యుడి దగ్గరికి వెళతాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? అలా ఉంటే మళ్ళీ కష్టం. సూర్యుడికి రాత్రి లేదు, పగలు లేదు.
ఎప్పుడు ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుడికి ఒక మేఘం ఆవరించింది, ఆవరించను కూడా లేదు, ఆ విధంగా అనిపిస్తోంది. సూర్యుడు డల్లుగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలా అనుకుంటే అప్పుడు నా మీద ఆ వాయుదేవుడు అనుగ్రహించి మేఘాన్ని అక్కడి నుంచి తీసేశాడు, తోసేశాడు. అప్పుడు సూర్యుడు మళ్ళీ నాకు ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. అలాగే ఆత్మ అజ్ఞానము అనేటువంటి మేఘము చేత ఆవరించబడి ఉంటే అహం బ్రహ్మాస్మి అన్న వృత్తితో కూడినటువంటి మనస్సు అని అందాం. ఇక్కడ ఈ మనస్సు వాయుదేవుడి మబ్బుని తోసినట్టు దాన్ని తోస్తోంది, అజ్ఞానాన్ని తోస్తోంది. అప్పుడు మళ్ళీ ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని అడిగామనుకోండి, ఒరే ఇంతకుముందు సూర్యుడు బాగా కనబడ్డాడు, ఆ వాయువు మేఘాన్ని తోసేయడం వల్ల ప్రకాశంగా కనపడుతున్నాడు, కాబట్టి ఆ సూర్యుడు కనబడడానికి కారణం ఎవరు అని అడిగితే వాడేమంటాడు? వాయుదేవుడు వల్ల అలా ఆ విధంగా మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని అంటాడు. అలాగా మామూలు జీవుడు కూడా ఈ అజ్ఞానం అన్నది అటు ఇటు పోవడం వల్ల రావడం వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది అని అంటాడు. అక్కడ వాయువు సహాయపడ్డాడు. ఇక్కడ ఆ వృత్తి వచ్చిన తర్వాత, వచ్చినా రాకపోయినా, మనసు సహకరించినా లేకపోయినా ఆత్మకు దేనితోనూ పని లేదు, అది స్వయంగా ప్రకాశిస్తుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు, మేఘ అపాయే సతి సూర్య ప్రకాశయతి. మేఘం పోతూనే సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ వాయువు అవసరమా లేదా? అవసరం. దేనికోసం అవసరం అంటే సూర్యుడిని చూడడానికి అవసరం, అంతేగాని సూర్యుడికి మళ్ళీ ప్రకాశం తీసుకురావడానికి కోసం కాదు. ఆ విధంగా నాకు మనసు అవసరం. అయితే అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి అవసరం. అజ్ఞానం అనేటువంటి మేఘాన్ని తొలగించుకోవడం కోసం మనసు కావలసిందే, కానీ ఆ ఆత్మను ప్రకాశింపజేయడానికి మనసు అక్కర్లేదు. కాబట్టి ఈ మనస్సు అక్కర్లేదు అని చెప్పడానికి లేదు. మనసుతో పని లేదు అంటే భగవంతుడు ఏమైనా పిచ్చివాడా అండి ఇవన్నీ సృష్టించడానికి? దానికి కూడా ఉపయోగం ఉన్నది. ఇక్కడ ఈ డెంటల్ మెంటల్ పార్టీ ఏదైతే ఉన్నదో, ఈ డెంటల్ మెంటల్ అంటే ఏదో కాదండి, అదేదో అనుకోకండి. ట్రాన్స్డెంటల్ సుప్రామెంటల్, దాన్నే నేను ముద్దుగా డెంటల్ మెంటల్ అంటూ ఉంటాను. అయితే వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేసి శృతిని పట్టుకొస్తారు. ఇదంతా కూడా శృతితోటి వచ్చేటువంటి ఇబ్బంది. శృతిలో వాళ్ళు అనుకున్నటువంటి ఒక అంశాన్ని దొరుకుతుంది. అలాగా ఒక పెద్ద ఆయన ఉపన్యాసం చెప్తూ వేదాల్లో అంతా కూడా పనికిరాని విషయాలే చెప్పాయి, వేదాలన్నీ కూడా అన్నీ పనికిరాని విషయాలే చెప్పాయి. వైనతేయం సోమం పిబ సోమం పిబతు వృత్రః. ఓ గరుత్మంతుడా, సోమం అంటే దానికి అనువాదం ఎలా చేశాడు అంటే మద్యము. సోమం అంటే మద్యము అన్నట్టుగా అనువదించారు. మద్యం తాగు తాగు అని అంటున్నారు అని వేదంలో ఇలా ఉంది, ఇది ఏమైనా బాగుందా అని తన ఉపన్యాసంలో అంటాడు. అక్కడ సోమం అంటే మద్యం అని కాదు, సాధారణమైనటువంటి అనువాదంలో అలాగా చేస్తూ ఉంటారు. సోమపానం అంటే మద్యపానం అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ అలా కాదు. సోమలత అన్న ఔషధి లత ఒకటి ఉన్నది, అది చాలా గొప్ప ఔషధం. ఆ లతకి 8 ఆకులు ఉంటాయి. అవన్నీ కూడా చంద్రగతితో పాటు చంద్రుడికి ఉన్నటువంటి 16 కళలను అనుసరిస్తూ ప్రతి 2 కళలకు ఒక ఆకు రావడం, మళ్ళీ ఆ విధంగా పున్నమి నాటికి పూర్తిగా అది విచ్చుకోవడం, మళ్ళీ అమావాస్య నాటికి ఒక్కొక్క ఆకు ముడుచుకుపోవడం, అలాగ పూర్తిగా అమావాస్య నాడు ముడుచుకుపోవడం. దాని గురించి వివరణ అంతా చెప్పాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎవరూ చూడలేదు.
ఆయుర్వేదంలో దాని యొక్క వివరణ ఉంటుంది. ఆ సోమలత రసాన్ని యజ్ఞంలో వినియోగించేవారు. దానిని తాగవయ్యా ఓ గరుత్మంతుడా అంటే, ఈయనేమో ఆయన ఏదో రాయల్ ఛాలెంజ్ విస్కీ తాగు అన్నట్టుగా గరుత్మంతుణ్ణి తాగమంటున్నారు, ఇదేమిటి అని అంటాడు. ఆ విధంగా వాళ్ళు శాస్త్రంలోంచి ఏదో ఒక్క వాక్యాన్ని తీసుకుంటారు, దానికి అభ్యంతరాలు తెలియజేస్తూ ఉంటారు. అలాగా అభ్యంతరం తెలియజేయడం అన్నది నిజానికి అది సరియైన పద్ధతి కాదు. అలాగే వాళ్ళు ఏమంటారు అంటే, అయ్యా మీ శాస్త్రంలో యన్మనసా న మనుతే అని ఉపనిషత్తులో ఉన్నది, మనసు చేత ఇది తెలియబడదు అని రాసి ఉన్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని కూడా ఉన్నది. కాబట్టి మనసుతో పని లేదు, కాబట్టి మనసును తీసేయాలి. ఆధ్యాత్మిక సాధన అంటే మనస్సుని చిన్నాభిన్నంగా వించడమే అని అన్నప్పుడు మీరు గనక అలా అనుకుంటే, ఏషోణురాత్మ చేతసా వేదితవ్యో, ఈ ఆత్మ అనేది తెలుసుకోదగినది. వేదితవ్య అంటే తెలుసుకోవాలి. ఎలాగా అంటే చేతసా, మనసు చేత తెలుసుకోవాలి అని అంటున్నారు. మరి అక్కడేం చెప్తారు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఉదాహరణను తీసుకోవాలి అంటే, ఇక్కడ మనసు ద్వారా తెలుసుకోవాలి అంటే ఆ వృత్తిని తీసుకురావాలి. గురు శాస్త్ర ఉపదేశముల ద్వారా ఆ అఖండాకార వృత్తిని తీసుకురావాలి. ఆ వృత్తి అజ్ఞానాన్ని తీసేస్తుంది, దానికి మరి మనసు కావాలి. కానీ అక్కడ యన్మనసా న మనుతే అని అన్నప్పుడు మనసుతో పని లేదు అంటే అది ఆత్మను ప్రకాశింపజేయలేదు అని అర్థం. ఆ విధంగా ఏమీ చెయ్యలేదు అంటే, ఈ విధంగా చూసినప్పుడు వృత్తి వ్యాప్తి దృష్ట్యా చూసినప్పుడు అంటే వృత్తి అనేటువంటి కోణంలోంచి చూసినప్పుడు మనసు కావాలా వద్దా? మేఘము అనేటువంటి దృష్టితో చూసినప్పుడు వాయువు కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. కాబట్టి వృత్తి దృష్ట్యా అపేక్షితం. ప్రకాశం దృష్ట్యా సూర్యప్రకాశానికి వాయువు కావాలా? ఎవడైనా వింటే నవ్వుతాడు. సూర్యుడికి వాయువుకి సంబంధమే లేదు. కాబట్టి ఫల వ్యాప్తి దృష్ట్యా సూర్యుడిని చూడడము అనేటువంటి ఫలము ఏదైతే ఉందో దాని దృష్ట్యా ఆ ప్రకాశకత్వం ఏదైతే ఉందో సూర్యుడిని చూడ్డానికి వాయువుతో పని లేదు. అలాగ ఫలవ్యాప్తి దృష్ట్యా గనక మనకు నాపేక్షితం, అక్కడ మనసుతో పని లేదు. కాబట్టి ఇప్పుడు మనసు కావాలా వద్దా చెప్పండి? కావాలి వద్దు. ఏ విషయంలో కావాలి, ఏ విషయంలో వద్దు అంటే వృత్తి విషయంలో కావాలి, దర్శన విషయంలో అక్కర్లేదు. కాబట్టి మనః ఆపేక్షితం చ అనుపేక్షితం చ. కాకపోతే ఒకడు మనసు వల్లే ఆత్మ ఆనందం అని అంటాడు, అది తప్పు. మనసు వల్ల ఏదీ కాదు అని అంటాడు ఇంకొకడు, అది కూడా తప్పే. సరి అయినటువంటి విద్యార్థి నేను ఎప్పుడవుతాను అంటే, మనసు అన్నది ఎక్కడ కావాలి, ఎక్కడ అక్కర్లేదు, ఎంతవరకు కావాలి అన్నది తెలిసినప్పుడు మీరు సరి అయిన విద్యార్థి అవుతారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక జీవనం అంటే ఏదో చాలా సులువు అని అనుకుంటూ ఉంటారు. ఎవరిని కదిపినా ఈ రోజుల్లో నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నానండి అని అంటాడు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియకుండానే సాధన ఏం చేస్తారు చెప్పండి? కనీసం ఇవి కూడా తెలియకుండా ఈయన చాలా గొప్ప సాధకుడండి అని అంటూ ఉంటారు. వాడికి సాధ్యమే సరిగా తెలియదు. ఇక సాధన ఎలా కుదురుతుంది చెప్పండి? చూడండి, ఈ చిన్న పుస్తకంలో ఎంతలా చర్చిస్తున్నారో. ఈ చిన్న పుస్తకం ప్రాథమిక పుస్తకం, మొదటి రకం ప్రకరణ గ్రంథం. అదే ఇలా ఉంటే ఇక రెండో రకం ప్రకరణం ఎలా ఉంటుందో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. తత్వబోధ తర్వాత ఆత్మబోధ. తత్వబోధ కంటే కొంచెం అడ్వాన్స్డ్ టెక్స్ట్ ఇది.
తత్వబోధతో పోలిస్తే ఆవగింజ అంత పెద్దది అంతే. ఇందులోనే ఇంతలా ఉంది అంటే నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను అంటే ఏం చేస్తున్నట్టు? కాబట్టి మనసుని మేనేజ్ చెయ్యాలి కానీ దానిని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే అది వృత్తిని తీసుకురావాలి. మనస్సు విషయంలో మనం సరిగా వ్యవహరించకపోతే గురువు మీకు తత్వమసి అన్న వాక్యాన్ని చెప్పినప్పుడు అది ఆ మనసు మీకు వంట పట్టనివ్వదు. మనస్సుతో గొడవ పెట్టుకుంటే, మీరు వాయువుతో గొడవ పెట్టుకున్నారనుకోండి, ఆ వాయువు ఆ మబ్బుని తొలగించడు. అప్పుడు మీకు ఆ ప్రకాశం అన్నది సూర్యప్రకాశం కనబడదు. ఆధ్యాత్మికత అంటే అది. మనస్సుని ఏ విధంగా వాడాలో తెలియడం, దేహాన్ని ఏ విధంగా వాడాలి, దేని ఉపయోగం ఎంతవరకు ఉన్నది, సాధన ఏమిటి, సాధ్యం ఏమిటి, సాధనకి ఏ సాధ్యానికి ఏ సాధన వాడాలి, ప్రాథమిక లక్ష్యం ఏమిటి, మధ్యమిక లక్ష్యం ఏమిటి, అంతిమ లక్ష్యం ఏమిటి, దానికి ప్రారంభిక సాధన ఏమిటి, మధ్యమిక సాధన ఏమిటి, అంతిమ సాధన ఏమిటి, ఇంత విషయం తెలిసి ఉండాలి. అందుకోసమే ఆధ్యాత్మికత అంటూ వచ్చినా కూడా వాడు ఎందుకు సుఖంగా లేడు అంటే వాడికి ఈ మౌలికమైనటువంటి విషయాలే సరిగా తెలియడం లేదు. కాబట్టి శాస్త్రం ఒక చిన్న పిల్లవాడిని తీసుకువెళ్ళినట్టుగా తీసుకువెళ్తుంది. మనస్సు వృత్తి విషయంలో కావాలి, ఫల విషయంలో అక్కర్లేదు. కాబట్టి నువ్వు శాస్త్రవాక్యాలను అటు ఇటుగా వాడినా సరే, తస్మాత్ శృతి విరోధ నాస్తి, శృతి విరోధమేమీ చేయడం లేదు అని చెప్పి భగవత్పాదుల వారు మనకి ఈ శ్లోకంలో స్పష్టతను ఇచ్చారు. ఆ తర్వాత 5వ శ్లోకం, దాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.